వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తొలిసారి గిరిజన భాషల అనువాదం కోసం యాప్ కృత్రిమ మేధ ఏఐ సహాయంతో తొలిసారి గిరిజన భాషల్ని అనువదించేందుకు ఆదివానీ యాప్ ను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ త్వరలో ప్రారంభించనుంది. దేశంలోని భాషా వైవిధ్యాన్ని కాపాడుతూ గిరిజన సముదాయాలకు సాధికారత కల్పించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఐఐటి ఢిల్లీ, బిట్స్ పిలాని, ఐఐటి హైదరాబాద్, ఐఐటి నవరాయల వంటి సంస్థలు వివిధ గిరిజన పరిశోధనల సంస్థల సహకారంతో ఈ అనువాద సాంకేతికతను అభివృద్ధి చేశాయి. అంతరించిపోతున్న గిరిజన భాషల సంరక్షణకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యాప్ పనితీరు ఎలా ఉందంటే, ఆదివానీ యాప్ హిందీ, ఇంగ్లీష్ భాషల నుండి గిరిజన భాషలకు, అలాగే గిరిజన భాషల నుండి హిందీ, ఇంగ్లీష్ భాషలకు అనువాదం చేయడంలో సహాయపడుతుంది. ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని గిరిజన సముదాయాలకు అందించడానికి ఈ యాప్ ను ఉపయోగించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యం కానుంది. ప్రారంభ దశలో ఇది సంతాలి, ఒడిశాలో సంతాలి, మధ్యప్రదేశ్ లో భిలి, జార్ఖండ్ లో ముండారి, ఛత్తీస్గఢ్ లో గోండీ భాషలకు అనువాద సేవలను అందిస్తుంది. తదుపరి దశలో కోయా, గారో భాషలను కూడా ఈ యాప్ లో చేర్చనున్నారు. 2011 నాటి జనగణన లెక్కల ప్రకారం భారత్ లో షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు 461 భాషల్లో మాట్లాడతారు. వీటిలో 81 భాషలు దుర్బల స్థితిలో ఉన్నట్లు, 42 అంతరించిపోయే దశకు చేరుకున్నట్లు గుర్తించడం జరిగింది. అందుకోసమే ఈ యాప్ ఫ్రెండ్స్ చాలా మెరుగ్గా ఈ యొక్క భాషలకు ఉపయోగిస్తుంది. వెలుగులోకి తెచ్చే అవకాశం చాలా ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.